ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటామంటూ ప్రకటించారు. తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందని చెప్పారు. కొండగట్టు వెళుతూ అభిమానులను చూసి తుర్కపల్లి ఆగారు పవన్ కళ్యాణ్. వారిని ఉద్దేశించి మాట్లాడిన జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారు. తుర్కపల్లిలో తనకు ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పవన్. జై తెలంగాణ, జై హింద్ అంటూ నినాదాలు చేశారు. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ, జై హింద్. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ, జై హింద్. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ, జై హింద్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకోనున్నారు. అక్కడ దాదాపు గంటన్నర పాటు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొండగట్టు అంజన్న స్వామి అంటే పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్. ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ పూజిస్తారు. రాజకీయాల్లో ఏదైనా కీలకమైన పని మొదలు పెట్టాలంటే కొండగట్టును ఖచ్చితంగా సందర్శిస్తారు. ఇప్పటికే 3 సార్లు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఇవాళ తొలిసారిగా కొండగట్టుకు వెళుతున్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేస్తారు. జై తెలంగాణ, జై హింద్. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో సతీష్, పవన్ కళ్యాణ్ కొండగట్టుకు ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంది? ఇలవేలుగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయన తలపెట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతం 20 నిమిషం కాబట్టి ఆంజనేయ స్వామి దర్శించుకుంటున్నారు. సో కళ్యాణ్ దర్శించేందుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వస్తుండటంతో పెద్ద ఎత్తున జనసైనికులు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోబోతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మరి కాసేపట్లోనే కొండగట్టుకు చేరుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తుర్కపల్లి వద్ద జనసేన అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయనకు ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా భారీ గజమాలతో పవన్ కళ్యాణ్ కు సాదరంగా ఆహ్వానం పలికారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు ఇది రావటం 4th టైం గా చెప్పొచ్చు. ఏ పొలిటికల్ కి సంబంధించిన పని మొదలు పెట్టాలన్నా కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆయన సమక్షంలోనే పని మొదలు పెడతారు. గతంలో చూస్తే మనం వారాహి యాత్ర సందర్భంలో కూడా వారాహి వెహికల్ కు ఇక్కడ నుంచే పూజలు ప్రారంభించారు. అదేవిధంగా పొలిటికల్ గా ఏ పని చేయాలన్నా కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి అనేది పవన్ కళ్యాణ్ కు ఒక సెంటిమెంట్ గా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏపీలో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామిని సందర్శించుకోవడానికి ఈరోజు వస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తుర్కపల్లి దగ్గర జనసైనికులు ఇచ్చినటువంటి ఘన స్వాగతాన్ని కూడా ఆయన స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన చాలా కీలకమైనటువంటి పొలిటికల్ వ్యాఖ్యలు కూడా చేశారు. ఏపీలోనూ ఉంటాం, తెలంగాణలోనూ ఉంటాం, తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్తామనేటువంటి నినాదాన్ని ఆయన జన సైనికులకు ఇచ్చారు. అంటే జనసేన తెలంగాణలో కూడా ఆ పార్టీ మనుగడ ఉంటుంది. ఇక్కడ రాజకీయాల్లో కూడా జనసేన చక్రం తిప్పాలని భావిస్తోంది. బీజేపీతో కలిసి అడుగులు వెయ్యాలని చెప్పి పవన్ మనోగతం అనేది ఇప్పుడు సుస్పష్టంగా కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి సమక్షానికి చేరుకోబోతూ ఉన్నారు. ప్రత్యేక పూజలు కూడా ఆయన నిర్వహించబోతూ ఉన్నారు. మనం ఇప్పటికే చూస్తున్నాం వారాహి మాలలో పవన్ కళ్యాణ్ 11 days పాటు ఈ వారాహి యాత్ర మాలధారణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో కొండగట్టుకి వచ్చారు. ఇక్కడ మొక్కును కూడా చెల్లించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఈరోజు కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోవడానికి రాబోతూ ఉన్నారు. పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు మధ్య కొండగట్టు అంతా కూడా నిండిపోయిందని చెప్పవచ్చు. ఆయన్ని చూసేందుకు వస్తున్నటువంటి అశేష జనవాహిని కంట్రోల్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ చూసేందుకు అక్కడ చేరుకుంటున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 days నుంచి కూడా అక్కడ ఏర్పాట్లు అనేవి అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోబోతున్నారు. దాదాపు ఒక 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.
శరవేగంగా సాగుతుంది. ప్రత్యేక పూజలు నిర్వహించే విధంగా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. తమ ఇష్టమైనటువంటి ఆరాధ్య దైవాన్ని పవన్ కళ్యాణ్ దాదాపు గంట సేపు పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మనం చూడవచ్చు, సెక్యూరిటీ కూడా పూర్తిగా అలర్ట్ అయింది. ఎవరిని కూడా ఈ వేలో పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి ఎవరిని కనిపిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీరంతా కూడా పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వెహికల్ ను పైకి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయం ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ద్వారం ఏదైతుందో ప్రధాన ద్వారం ద్వారా పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే జన సైనికులతో పాటు ఇటు అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. రోడ్డు వెంట అంతా కూడా పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికి తన అభిమానం చాటుకోవడం జరుగుతుంది. జన సైనికులతో పాటు అభిమానులు చేరుకున్నారు. ఇష్టమైనటువంటి పొజిషన్ చూడాలని చెప్పి చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కొండగట్టుకు చేరుకోవడం జరిగింది. వారందరినీ కూడా పోలీసు పక్కకు పంపిస్తున్నప్పటికీ చాలా మంది కూడా ఇంకా కూడా పవన్ కళ్యాణ్ వారంతా కూడా చాలా మంది కూడా మేచ్ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు కొండగట్టు పర్యటన కూడా కొంత రాజకీయ వర్గం పవన్ కళ్యాణ్ తుర్కపల్లి వద్ద కొంత కామెంట్స్ కూడా చేసినటువంటి కామెంట్స్ ఇటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. బీజేపీతో కలిసి జనసేన తెలంగాణలో ముందుకు సాగుతుందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో పార్టీ బలోపేతంతో పాటు రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాల పైన పవన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణలో బీజేపీతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని మాత్రం ఇప్పటికైతే ఒక స్పష్టత లేకపోయినప్పటికీ ఏదైతే ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాత మాత్రం వీరికి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు ఏపీలో బీజేపీతో జనసేన ఇటు తెలంగాణలో కూడా అదే మిత్ర ధర్మంతో ముందుకు సాగుతుందని చెప్పిన నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం పైన పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్టుగా భావించవచ్చు. చాలా సార్లు కొండగట్టుకు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే 3 సార్లు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు. గతంలో కూడా ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించి కొనసాగించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా కూడా కొంత ఉన్నతిని సాధించారు కాబట్టి మరొకసారి తమ ఇష్టమైనటువంటి కోరినటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో పాటు కొంతమందిని మాత్రమే ఆలయం లోపలికి అనుమతించేందుకు పోలీసు ఏర్పాటు చేసింది. పూర్ణకుమార్ 300 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. గుట్టపై వచ్చే ఓకే రైట్ సతీష్, అది మొత్తంగా మరి కాసేపట్లోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతూ ఉన్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా పోలీసు సిబ్బంది అదేవిధంగా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చినటువంటి జన సైనికులు కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేశారు. అభిమానులంతా కూడా